అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనరల్గా మన మూవీలో మాత్రమే స్పైడర్ మ్యాన్స్ కార్టూన్స్ చూస్తాం, కానీ అవే కార్టూన్స్ అవే స్పైడర్ మ్యాన్స్ మనకి లైవ్లో కనిపిస్తే ఆ ఆనందానికి అవధులే ఉండవు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్లో మనకు కళ్ళ కట్టినట్టు సినిమాలు ఏ విధంగా స్పైడర్ మ్యాన్స్ ఉంటాయో అదే విధంగా అదే రూపంతో ఇక్కడికి వచ్చి కనువిందు చేస్తున్నారు. దీంతో నగర ప్రజలు పెద్ద ఎత్తున వాటిని చూడడానికి వస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున తరలి వస్తుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, పెద్ద వీకెండ్ కావడంతో ఎక్కువ మంది తరలి వచ్చి జనరల్గా మనం సినిమాలో చూసి చాలా ఎంజాయ్ చేస్తాం, కానీ అలాంటిదే రియల్ లైఫ్లో మనం దగ్గరుండి వాళ్ళని చూస్తుంటే ఆనందం చెప్పలేని విధంగా ఉంటుంది. సో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. వచ్చిన ప్రతి ఒక్కరు తమ ఫోన్లలో బంధించుకొని వెళ్ళిపోతున్నారు. సో మొత్తం మీద ఒకవైపు 3D గేమింగ్ కావచ్చు, ఇంకోవైపు కార్టూన్ షో, ఈ విధంగా అన్ని రకాలు మనం సినిమాలు ఏ విధంగా అయితే చూస్తామో అన్ని రకాలుగా చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు తాము రిజిస్ట్రేషన్ చేసుకొని తమకు ఏదైతే కాస్ట్యూమ్స్ కావచ్చు ఏదైతే ఇష్టమో సో దానికి సంబంధించిన కాస్ట్యూమ్ని మనం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే మనం ఇక్కడికి వచ్చి తీసుకొని వాటిని ధరించే విధంగా వెసులుబాటు కల్పించారు. సో నిన్న ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి దీన్ని తిలకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఏవైతే యువత కోసం ఏదైతే మూవీలో క్యారెక్టరైజేషన్స్ ఉంటాయో వాటిని పెట్టారు. అండ్ పిల్లల కోసం కార్టూన్స్, స్పైడర్ మ్యాన్స్ వీటిని పెట్టి అన్ని రకాల పిల్లల్ని అన్ని రకాల ఏజ్ వారిని అట్రాక్ట్ చేయడానికి అన్ని ఏజ్లో తగ్గట్టు అన్ని ఏర్పాటు చేశారు. ఇంకోవైపు 3D యానిమేషన్, 3D గేమింగ్ యానిమేషన్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. దీంతో నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది మనం చూసుకోవచ్చు. మొత్తం చాలా మందితో నిండిపోయిందని మనం చెప్పుకోవచ్చు. సో చాలా మంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. సో వాళ్ళు నిజంగా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. మనకు ఇలాంటి ఛాన్సెస్ చాలా రేరుగా వస్తాయి. సో ఇక్కడ వాళ్ళందరూ వచ్చి దాన్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. సో మనం చూసుకోవచ్చు, మొత్తం మీద ఎక్కువ మంది తరలి వచ్చి వీక్షిస్తున్నారు. మన జనరల్గా టీవీలో షోలో మాత్రమే అంకితం, కానీ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. సో ఒకవైపు గేమింగ్ కావచ్చు, అన్ని రకాల వీడియో గేమ్స్ అన్ని ఏర్పాటు చేశారు. సో పెద్ద ఎత్తున నగర ప్రజలు చిన్నపిల్లలు ఎక్కువగా మెయిన్గా చెప్పాలంటే చిన్నపిల్లలు వచ్చి దీన్ని సద్వినియోగం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. సో ఎక్కువ మంది వచ్చి దీన్ని వినియోగించుకుంటున్నారు. సో మొత్తం ఒక పండుగ వాతావరణం ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. సో యువత నుంచి మొదలుకొని చిన్నపిల్లలు, ముసలి వారు, అన్ని ఏజ్ల వారు అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. సో మొత్తం మీద 2 days వరకు ఈ షోని రన్ చేస్తున్నారు. అండ్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల గత 3 years నుంచి ఇది జరపలేదు. సో ఈసారి ఎలాంటివి లేకపోవడంతో పెద్ద ఎత్తున వచ్చారు. సో పిల్లలతో ఎలా ఎంజాయ్ చేసావు? ఎంజాయ్ చేస్తున్నావా? అంటే మనం జనరల్గా మూవీస్లలో చూస్తాం, ఇక్కడికి వచ్చి చూస్తాం కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందా? ఏం నచ్చింది ఇక్కడ? ఏం నచ్చింది? నాకు బుక్ స్టోర్ నచ్చింది. అక్కడ పుస్తకాలు ఏమేమి కొనుక్కున్నావు? కామిక్ బుక్లు కొనుక్కున్నావా? లేదు, ఎందుకు? వద్దండి. చెప్పండి, మనం జనరల్గా మూవీస్లలో చూస్తాం, కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. చాలా అంటే 4 ఏళ్ళ 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చారు కదా. సో పిల్లలకి మంచి ఎక్స్పోజర్. ఓన్లీ పుస్తకాలు, కామిక్ క్యారెక్టర్సే కాకుండా గేమింగ్, అందులో ఏమైనా ఫ్యూచర్ ఉందా, టెక్నాలజీ అప్డేట్స్ అవన్నీ కూడా ఇచ్చారు. ఆ రకంగా చాలా మంచిగా అనిపించింది వచ్చినప్పుడు. ఇంతకుముందు పెట్టినప్పుడు కూడా వచ్చారా మీరు? 5 ఏళ్ల క్రితం బెంగళూరులో అటెండ్ అయ్యాము. అప్పటికి పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఈసారి ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నాం. దీనికి ఏం డిఫరెన్స్ ఉంది? ఐ థింక్ నాకు ఎక్కువ ఇది నచ్చింది. ఏఎండి వాళ్ళది ఇది ఒకటి నచ్చింది. బుక్స్ క్వాలిటీ కూడా ఎక్కువ పెంచారు. మర్చెండైజ్ ఎక్కువ ఉంది. బాగుంది, ఫన్గా ఉంది. ఫెసిలిటీస్ బాగున్నాయి. సో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున పిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేసిన పరిస్థితి. ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో
వాళ్ళు ఎక్కువ దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. చూసుకోవచ్చు మొత్తం మీద పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కో ఏజ్ తగ్గట్టు ఇప్పుడు చిన్నపిల్లలకు మనం చూసుకున్నట్లయితే ఏవైతే స్పైడర్ మ్యాన్స్ కార్టూన్ షో ఏర్పాటు చేస్తున్నారు అండ్ ఎవరైతే యువత ఉంటారో వాళ్ళ కోసం ఏదైతే మూవీ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయో అవి ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా భారీ స్పందన వస్తుంది. సో 2 days వీకెండ్ షో కావడంతో నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి దీన్ని తిలకిస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద గత కోవిడ్ ఎఫెక్ట్ గా గత 4 సంవత్సరాలు దీన్ని రన్ చేయలేదు, కానీ 4 సంవత్సరాల తర్వాత దీన్ని రన్ చేయడంతో పెద్ద ఎత్తున నగర ప్రజలు వచ్చి దీన్ని తిలకించి ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి మన ఓవరాల్ గా కనిపిస్తుంది. నా పేరు షస్మి అండ్ నేను కాస్ప్లే చేసిన క్యారెక్టర్ పేరు యోరు విచ్ ఇస్ ఫ్రమ్ చైన్సా మ్యాన్ యానిమే. అంటే ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నారా? ఫస్ట్ టైం అటెండ్ అవ్వడం మాత్రం ఇది ఫస్ట్ టైం, కానీ తెలుసు బట్ అటెండ్ అవ్వడం మాత్రం ఫస్ట్ టైం. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇప్పటిదాకైతే చాలా బాగుంది, చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో ఇప్పుడే ప్రస్తుతానికి ఇప్పుడే వచ్చా కాబట్టి చూడడానికి ఇప్పటికైతే చాలా చూశాను, కాస్ప్లేయింగ్ అవన్నీ చాలా నచ్చాయి, చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. It's actually Zoro from One Piece. मेरा नाम वीर. How your experience? Fine, ठीक है. अच्छा. చెప్పండి మీ క్యారెక్టరైజేషన్. నా క్యారెక్టర్ పేరు కకాషి హటాకే ఫ్రమ్ నరుటో. నాకు ఈ క్యారెక్టర్ చాలా ఇష్టము. ఈ క్యారెక్టర్కి చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. వీళ్ళ నాన్న సూసైడ్ చేసుకుని చనిపోతాడు, అయినా ఈయన ఎప్పుడు గివప్ ఇవ్వలేదు. లైక్ వీళ్ళ కంప్లీట్స్ అందరూ చనిపోయినా కానీ ఆయన చేయాల్సిందన్నీ ఆయన కరెక్ట్గానే చేస్తూ ఎప్పుడు రైట్ వేలోనే వెళ్ళిండు. మెయిన్ క్యారెక్టర్కి టీచర్ అనమాట ఆయన నరుటోకి. సో జనరల్ గా మనం ఇవన్నీ మూవీస్ లో చూస్తాం, మీరు ఇంకా క్యారెక్టరైజేషన్ చేస్తారు, సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ ఇట్లా ఒక్కొక్క క్యారెక్టర్ వేసుకుని ఫోటోలు తీద్దాం అంటారు. ఈరోజు జనం ఖాళీ దొరకదు కదా, ఈరోజు అన్ని డ్యూటీలు కూడా ఏం పెట్టుకోకుండా వచ్చినాం. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ఈ కాస్ట్యూమ్స్ ఎలా? కాస్ట్యూమ్కి రిజిస్ట్రేషన్ ఏం అక్కర్లేదు, నార్మల్గా మీకు ఇష్టం వచ్చింది మీరు వేసుకుని ఆడదు. రిజిస్ట్రేషన్ ఫ్రీగానే అవుతుంది కదా. సో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నారా? ఫస్ట్ టైం. లాస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు, ఇది ఫస్ట్ టైం. అది ఓకే, బాగుంది ఫస్ట్ టైం. యా బాగుంది. ఇప్పుడు నేను హనుమాన్ వేసుకున్నాను. ప్రశాంత్ వర్మ గారు తీసిన సినిమా తెలిసిందే, అది ఆఫ్ కోర్స్ 250 crore క్లబ్ దాటేసింది. ఇట్స్ అ పాపులర్ మూవీ. సో ఆఫ్ కోర్స్ అంటే హనుమాన్ ఇస్ నాట్ ఓన్లీ పార్ట్ ఆఫ్ అవర్ హిస్టరీ, బట్ అది ఒక సూపర్ హీరో కోణంలో తీసేసరికి మా యూత్ అందరికి కూడా బాగా ఆకర్షితులు అయ్యాము. సో టెక్నికలీ ఇట్స్ యాక్చువల్లీ అ బిగ్ మూమెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ తేజ సజ్జా అండ్ థ్యాంక్ యూ ప్రశాంత్ వర్మ ఫర్ దిస్. క్యారెక్టర్ వేసుకున్నాక ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి? అంటే ఆఫ్ కోర్స్ యానిమే క్యారెక్టర్స్, మార్వెల్ క్యారెక్టర్స్ అందరు చూస్తారు. ఫస్ట్ టైం ట్రెడిషనల్ గెటప్లోకి, అది కూడా గద పట్టుకొని వచ్చేసరికి ఎవ్రీబడి, ఈవెన్ ద కిడ్స్ ఆర్ లైక్ హనుమాన్ 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 అంటున్నారు. అండ్ ఇట్స్ యాక్చువల్లీ మై ఫస్ట్ టైం కాస్ ప్లేయింగ్. సో చాలా ప్రౌడ్గా ఉంది, చాలా బాగుంది. నో దిస్ ఇస్ మై సెకండ్ టైం. బెంగళూరులో అటెండ్ అయ్యాను లాస్ట్ ఇయర్. అంటే దానికి పెద్ద డిఫరెన్స్ లేదు. ద ఓన్లీ థింగ్ ఇస్ ద ఎక్స్పోజర్ ఐఎమ్ గెటింగ్, బికాస్ లాస్ట్ టైం నేను నార్మల్గా వెళ్ళాను, బట్ దిస్ టైమ్ ఐఎమ్ కమింగ్ హియర్ యాజ్ అ కాస్ ప్లేయర్. సో ఇట్స్ యాక్చువల్లీ రియల్ బిగ్ థింగ్ ఫర్ మీ. అంటే ఇక్కడ అయితే టెక్నికలీ స్పీకింగ్ మనసులో మాట చెప్తాను, అందరి కాస్ప్లేస్లో వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కానీ బాగా నచ్చేసాయి నాకు ఆనెస్ట్లీ. సో దట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ కామిక్ కాన్ రైట్ నౌ. Specialty, a special fun character to rescue the princess from Bowser. Only one character only, fun character only. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? ఈ కాస్ప్లే 4 సార్లు ఐ కాస్ప్లే మంచి ఉంది. నో 4th time. సో వాటికి వీటికి ఏం డిఫరెన్స్ ఉంది? అంటే ఇది మంచి ఉంది. ఇది ఆ క్యారెక్టర్ we grow up, we just mingle with them, and all kind of friends are there. Which we can connect easily. That's why. సో పిల్లలు వచ్చి ఫోటోస్ తీస్తున్నారా? వాళ్ళు రెస్పాండ్ ఏ విధంగా వస్తుంది. సో మనం జనరల్ గా మూవీస్ లలో చూస్తాం, ఇక్కడ మన లైవ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది అంటున్నారు? ఏమంటే ఇక్కడ న్యూ సెలబ్రిటీ ఉంది, కాస్ట్యూమ్ ఉంది, ఆర్ సెలబ్రిటీ పీపుల్ ఆర్ కాలింగ్ ఇస్ ఫీల్ లైక్ సెలబ్రిటీ యాక్చువల్లీ. ఫీల్ లైక్ సెలబ్రిటీ. యా. సో అప్పటికి ఇప్పటికి ఏ విధంగా ఉంది, అంటే ఏం డిఫరెన్స్ ఉంది? లైక్ పెరిగారా, తగ్గారా ఆడియన్స్? ఆడియన్స్
మంచి ఆడియన్స్ హియర్ లవ్ టు కనెక్ట్ ఫన్ యాక్చువల్లీ అపార్ట్ ఫ్రమ్ యువర్ డైలీ వర్క్ లైఫ్ ఉంది ఇక్కడ మళ్ళీ రిఫ్రెష్మెంట్ ఉంది ఇక్కడ అదే ఉంది రిలీఫ్ ఉంది ఓకే బాగా వచ్చే బ్యాట్మ్యాన్ బట్ ఐ కెన్ ఫిట్ విత్ బ్యాట్మ్యాన్ మారియో క్యారెక్టర్ మై ఫిట్ ఉంది బాడీ అదే మంచిగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.